ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చింతకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి. మా మమ్మీ మా డాడీ ఇద్దరు కలిసి రోట్లు నూరుతున్నారు. టేస్ట్ చాలా బాగుంటుంది అనుకుంటున్నా. చెప్పండి మమ్మీ. అయితే చింతకాయ పచ్చడి ఎప్పుడు పొడి కారం వేసి చేస్తారు కదా, నేను పచ్చిమిరకాయలతో బాగుంటుందని చెప్పి ఈసారి టేస్ట్గా ఉంటుందని అందరు అంటుంటే మేము పచ్చిమిర్చితో చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, చాలా సూపర్గా ఉంటుంది అనమాట. పచ్చిమిర్చితో చేస్తే చాలా బాగుంటుంది. తీసేయండి. ఏంటండి లేదా మిమ్మల్ని అన్నట్టు ఫీల్ అవుతున్నారు? అమ్మాయిలు అనుకోదండి, మాత్రమే అమ్మాయిలా ఉంటుంది. ఇప్పుడు రోట్లో మెంతులు వేసుకొని దంచుకుంటున్నాం. మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకే చింతకాయ పచ్చడిలోకి మెంతులు వేసుకొని దంచేసుకుంటున్నాం. మా డాడీ బాగా దంచుతున్నారు. వేయాలి టేస్ట్ కోసం కరివేపాకు, కొంచెం ఇంగువ, కొంచెం పచ్చి ఇంగువ, ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకొని తాలింపు వేసేసుకుంటే టేస్టీ టేస్టీ పచ్చడి రెడీ. దంచు. మా మమ్మీ తిరుమల తీసుకొచ్చేసింది. తిరుమత వేసి కొంచెం లైట్గా దంచుకొని అయిపోతుంది. ఇంకా గిరగిర నూరు డాడీ. చింతకాయ పచ్చిమిర్చి పచ్చడి రెడీ.